ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1923 మే 28వ తేదీ జన్మించారు. అలాంటి నాయకుడు సినీ లోకంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి దాని తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఉన్న పరిస్థితుల్లో రామారావు గారు త్యాగం చేసి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 జనవరి 9వ తారీఖున తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి జనవరి 9వ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఆయన ఒకే నినాదం, పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ. అంటే అప్పట్లో కిలో 2 రూపాయలు బియ్యము, అలాగే జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలనే ధ్యేయంతో రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారం వచ్చి అదే సంక్షేమ ఫలాలు పేదలకు ఎలా ఉంటాయనేది రుచి చూపించిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అభిమానులైతేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడంలో చాలా సంతోషంగా ఉందనేసి వ్యక్తపరుస్తున్నారు. ఒకే నినాదం, తెలుగువారు విదేశాలలో తెలుగుతనాన్ని, తెలుగువారి పౌరుషాన్ని చూపించేటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషం. ఆయన లేకపోయినా ఆయన ఆదర్శం తీసుకొని ఈరోజు తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఆయన ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈరోజు రైల్వే కోర్టు నియోజకవర్గంలో ముక్తా రూపానందరెడ్డి టీడీపీ ఇన్ఛార్జి గారు ఆయన పేదలకు ఎలా సహాయం చేశాడో అదే మాదిరిగా పేదల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే ఏకైక వ్యక్తి శ్రీ ముక్తా రూపానందరెడ్డి గారు. ఆయన అడుగుజాడలు అందరూ కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా కోడూరు నియోజకవర్గంలో పలు చోట్ల కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా కోడూరు ప్రజలందరూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన స్వర్గీయ ఎన్టీఆర్ మధ్యలో ప్రతి ఒక్కరూ, తెలుగు ప్రజలందరూ ఎప్పుడూ మర్చిపోలేని సంఘటనలు ఆయన రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ గడ్డ ఉన్నంత వరకు ఎన్టీఆర్ని స్మరించుకుంటే ఉంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అంత ప్రఖ్యాత విలువలతో కూడిన రాజకీయం చేశారు. ఎన్నో సినిమాల్లో ఎన్నో రాముడి వేషం కానీ, కృష్ణుడి వేషం కానీ, రావణాసుడి వేషం కానీ వేస్తే ఎన్టీఆర్ వేస్తేనే ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనే భారతదేశం అంతటా పోటిన కీర్తిశేషుడు మన ఎన్టీ రామారావు గారు. ఈ భారతదేశం గడ్డ ఉన్నంత వరకు తెలుగు ప్రజలు మన ఎన్టీఆర్ని స్మరించుకునే ఉంటారు. మన తెలుగు ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా జీవితంలో మర్చిపోలేని ప్రఖ్యాతిగాంచిన మన ఎన్టీ రామారావు గారు. ఎవరు కూడా ఆయన స్మరించకుండా ఉండలేరు. ఎన్నో కార్యక్రమాలు రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సినిమా పరంగా ఎవరూ తీరేటువంటి పౌరాణిక సినిమాలు ఎన్నో తీశారు. కాబట్టి ఈ సందర్భంగా మన అందరూ కోడూరు ప్రజలందరూ ఈ 30వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఎప్పుడు తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోయే విధంగా ఆయన సంఘటనలు సినిమాలో కానీ రాజకీయంగా కానీ మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మన ప్రజలు ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.